శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారి యొక్క అదృష్ట రత్నం గురించి తెలుసుకుందాం. మకర రాశి వారు జీవితాంతం అదృష్ట రత్నంగా ఏ రత్నాన్ని ధరించాలి, అసలు ఏ రత్నం ధరించకుండా ఉంటే మంచిది, అలాగే ఆల్టర్నేట్గా ఈ రత్నాలకు బదులుగా ఏదైనా చిన్న చిన్న పరిహారాలు లాంటివి ఏవైనా ఉంటే అవి ఏ విధంగా మనకి ఉపయోగపడతాయి అన్నది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి రాశి లగ్నానికి కూడా శుభులు పాపులు అని గ్రహాల్ని రెండు వర్గాలుగా విభజించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే లగ్నాధిపతి శనికి మిత్రులైనటువంటి శుక్ర బుధులు, అలాగే రాహు యొక్క గోమేధకం, ఈ 4 రత్నాలు కూడా మకర రాశి వారు చాలా వరకు ధరించడం వల్ల వాళ్ళకి అనుకూలత ఏర్పడే అవకాశం ఉన్నది. అయితే మకర రాశి వారికి మరి కుజుడు, రవి, గురువు, చంద్రుడు ఇవి శత్రుగ్రహాలు. బాగా శనికి ఇబ్బంది పెట్టే గ్రహాలు సూర్య, చంద్రుడు. అందుకని ఏంటంటే వాటికి సంబంధించినటువంటి కెంపు, ముత్యం అన్నది సాధ్యమైనంత వరకు ఈ రాశివారు లగ్నం వారు కూడా ధరించకుండా ఉంటేనే మంచిది. అంటే ఇక్కడ మరి మకర రాశిలో శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి చాలా వరకు ముత్యం ధరించమని మరి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అది ధరించడం అన్నది వాళ్ళ ఇష్టం, కానీ సాధారణంగా ఈ పొరపాటు ఇక్కడ జరుగుతుంటుందని, అందుకని ఈ లగ్నం వారు ధరించకూడదు ముత్యం, అలాగే కెంపు ధరించకూడదు. దాని తర్వాత కనక పుష్యరాగం, తృతీయ వ్యయాధిపతిగా కనక పుష్యరాగం ధరించడం వల్ల ఎక్కువగా దాతృత్వం పెరిగి ధర్మగుణం పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఒక విధంగా మంచిదే, కానీ జాతకుడికి నష్టం అన్నమాట, బయట వాళ్ళకి లాభంగా ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే మరి ముఖ్యంగా పగడం. మరి కుజుడు శనికి బాధకుడు, శనికి కుజుడు బాధకుడు, ఎస్పెషల్లీ మకర లగ్నానికి కుజుడు బాధకుడు అవడం వలన ఎట్టి పరిస్థితుల్లో కూడా పగడం ధరించకూడదు. పగడం ధరించడం వల్ల ఏంటంటే అన్నదమ్ముల వల్ల చికాకులు, ఉద్యోగంలో ఇబ్బందులు, రుణ సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది ధరించకూడని రత్నాలు. ఎస్పెషల్లీ మరి మకర రాశి వారికి శని రాశ్యాధిపతిగా, లగ్నాధిపతిగా జీవితాంతం, అంటే ఎప్పుడు రాశ్యాధిపతి పక్కన పెడితే లగ్నాధిపతిగా శని ఎప్పుడూ కూడా ఏ రాశి వారికి కూడా ఆ లగ్నాధిపతి శుభాన్నే చేస్తాడనమాట. అందుకని లగ్నాధిపతికి సంబంధించినటువంటి నీలం ఈ మకర రాశి వారు ధరించవచ్చు. అంటే నీలంలో అనేక రకాల నీలాలు ఉంటాయి. మరి డార్క్ కలర్లో ఉండే నీలం కాకుండా మరి మంచి శ్రేష్టమైనటువంటి ఆకాశ మేఘం లాంటి రంగులో ఉన్నటువంటి లైట్ బ్లూ కలర్లో వంకపండు రంగులో ఉన్నటువంటి నీలం ధరించడం. అదేంటంటే చాలా వరకు ప్రస్తుత మార్కెట్లో రంగురాళ్ళు, గాజురాళ్ళు, అంటే నీలం రంగులో ఉన్నటువంటి గాజు బాటిల్స్ పగలగొట్టి దాంతో చక్కగా రత్నాలు తయారు చేయడం అన్నది ప్రస్తుతం లోకల్లో జరుగుతుంది. అవి కేవలం 100 రూపాయలకి 150 రూపాయలు కూడా ఇస్తూ ఉంటారు. దానికి ఒక సర్టిఫికేట్ తయారు చేసి ప్యాక్ చేస్తే 3000కి 4000కి కూడా అమ్ముతుంటారు. అలాంటి నీలాలు కాకుండా ఒక మంచి సర్టిఫైడ్ నీలం శ్రేష్టమైనది కనీసం 10,000 రూపాయలకి దొరికే అవకాశం ఉంది 3 క్యారెట్లు. అటువంటి రత్నం కేవలం వెండిలో మాత్రమే తయారు చేయించి కుడి చేయి మధ్యవేలికి ధరించడం వల్ల జాతకుడికి జీవితాంతం లక్కీ స్టోన్గా ఉండే అవకాశం ఉంది. ఇది ధరించడం వల్ల ఏంటంటే ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు, ఆరోగ్యం ఈ రెండు కూడా బాగుంటాయి. అలాగే జాతకుడికి మంచి కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. దాని తర్వాత ఎక్కువ శాతం ఏంటంటే శుక్రుడు యోగకారకుడు, వజ్రం ధరించవచ్చు. శుక్రగ్రహానికి సంబంధించింది. ఇది క్యారెట్ల రూపంలో కాదు, కానీ ఓ 15 సెంట్లు 30 సెంట్ల రూపంలో ధరించవచ్చు. అయితే
మిగతా స్టోన్స్ ఎలా ధరించినా ధరించకపోయినా మరి ఈ వజ్రం ధరించే వాళ్ళు మాత్రం వారి యొక్క జన్మజాతకంలో, అంటే మకర రాశి వారి యొక్క జన్మజాతకంలో శుక్రుడు పాపగ్రహాలతో కలకుండా ఉండాలి. ముఖ్యంగా కుజుడితో కానీ, రాహుతో కానీ, కేతువుతో కానీ, రవితో కంబస్ట్ అయి ఉన్న వాళ్ళు ధరించకూడని రత్నం మరి వజ్రం. ఈ పాపగ్రహాలతో కలిసి ఉన్నటువంటి శుక్రుడి యొక్క రత్నం ధరిస్తే జాతకుడు వ్యసనాల బారిన పడి తన యొక్క ఐశ్వర్యాన్ని ఇతరుల పాలు, వ్యసనాల పాలు చేసి ఏదో ఒక వ్యామోహంతో నష్టపోవడం జరుగుతుంటుంది. ఓ సినిమా తీసో లేదంటే ఏదన్నా టీవీ సీరియల్లో వాళ్ళ వ్యామోహంలో పడి నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రుడు బలంగా ఉంటేనే ఈ మకర రాశి వారు వజ్రం ధరించాలి. లేని పక్షంలో దాని జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. ఇక పచ్చ భాగ్యాధిపతిగా మకర రాశి వారు ధరించవచ్చు. ఎవరు వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ధరిస్తే మంచిది. అయితే సాధ్యమైనంత వరకు పచ్చలు కూడా అసలు ఒరిజినల్ పచ్చ అన్నది ఇంచుమించుగా అసాధ్యమనే చెప్పచ్చు. ఏదైనా మంచి పచ్చ ఉంటే మాత్రం అది ఇంచుమించుగా 25-30 వేలైనా తీసుకోవచ్చు. అంటే 3 క్యారెట్లు అనుకుందాం. అలా కాకుండా ఈ మామూలుగా ఈ డూప్లికేట్లు గాజు పెంకులతో తయారు చేసినవి, అలాగే ఇమిటేషను, అంటే మనకి మామూలు ఉంగరాలు అమ్మే షాపులో ఈ పచ్చగా ఉన్నటువంటిది కూడా పెళ్ళిళ్ళకి వాటికి ఇస్తుంటారు కదా, అది కాదుమాట. అది మామూలుగా ప్లాస్టిక్యో గాజుయో ఉంటాయి. మంచి ఒరిజినల్ పచ్చ దొరికినప్పుడు మరి జాతకుడు కుడిచేయి చిటికెన వేలకి ధరించడం వల్ల వ్యాపార అభివృద్ధి, ముఖ్యంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వ్యాపారంలో అదృష్టం కలిసి వస్తుంది. సో ఇది ఈ పచ్చ అన్నది ఈ రాశి వారు ధరించవచ్చు. ఏదన్నా సరే మరి ఒరిజినల్ అయ్యే ఉండాలంటే ఈ మెయిన్ ఏంటంటే కొన్ని రత్నాలు పెద్దగా ఒరిజినల్ అయిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. అందులో కనక పుష్యరాగం అన్నది ఎంత పసుపు రంగులో ఉంటే చాలు, పనిచేస్తూ ఉంటుంది, పర్వాలేదు. కానీ కొన్ని ఎస్పెషల్లీ ఈ నీలం, పచ్చ ఈ రెండు కూడా సరైనటువంటి కాకపోయినా ఆ ఉంగరాల్లో, ఆ రాళ్ళలో అయినా మరి పగుళ్ళున్నా, ఫేక్ అయినా, అంటే ఒక ఏదంటే ఏదో కల్తీ ఉన్నా ఖచ్చితంగా జాతకుడు ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఇంకా వజ్రం అన్నది చాలా వరకు మార్కెట్లు ఇప్పుడు అది ఎక్కువ దొరుకుతున్నాయి. మరి ఏ కారణం వల్ల అయినా వజ్రాన్ని ధరించలేని వారు మరి దాని అమెరికన్ డైమండ్ అని ఉంటుంది, అది ధరించవచ్చు, ఏం పర్లేదు. అది ధరించడం వల్ల కొంత ఫలితం అయితే ఉంటుంది. ఇక రత్నాలు కాకుండా ఆల్టర్నేట్గా ధరించాలనుకుంటే మాత్రం మన మకర రాశివారు రుద్రాక్షమాల, అంటే మరీ పెద్దవి కాకుండా చిన్నవి అమ్ముతుంటారు కదా, మామూలుగా 8mm, మామూలుగా 4mm సైజులో తీసుకొని మరి అది మాలగానే అమ్ముతారు, అలాగనే వేసుకోవచ్చు. లేదంటే వెండితో తయారు చేసుకొని చక్కగా రుద్రాక్షమాల మకర రాశి వారు వేసుకుంటే వాళ్ళకి ఏ రత్నం పని లేదు, జీవితాంతం ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ కలిసి వస్తాయి. ఇంకా వాళ్ళకు పర్వాలేదు అనుకుంటే రుద్రాక్షమాలతో పాటు విభూది ధారణ, చక్కగా విభూది ధరించి ఈ రుద్రాక్షమాల వేసుకొని ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, తప్పులేదు. ఇది ధరిస్తే మరి మకర రాశి వారికి ఎటువంటి ఇబ్బంది జీవితంలో రాదు. ఎటువంటి బయటవాడి దృష్టి తగలకుండా జాతకుడు మంచి అదృష్టవంతుడిగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అవకాశం ఉన్నవాళ్ళు ఈ ప్రయత్నం చేయొచ్చు. దాని తర్వాత ఏంటంటే ఇక జీవితంలో వాళ్ళు ఎందుకు పనికిరారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అనుకున్న వాళ్ళు చక్కగా స్వామి అయ్యప్ప మాల ధరించడం వల్ల 41 రోజు దీక్షగా ఉంటే 100% వారికి 3 సంవత్సరాలకు ఒకసారి వేసుకున్నా పర్లేదు, ప్రతి సంవత్సరం వేసుకున్నా పర్లేదు, ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరానికి వాళ్ళ యొక్క అభివృద్ధి కనబడడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయత్నం కూడా చేయొచ్చు ఈ మకర రాశి వారు. స్వస్తి.